ఈరోజు మా ఇంట్లో మల్లన్న బోనాలు చేస్తున్నాం. మా పెద్దమ్మ వదిన వాళ్ళు పెద్దన్నయ్య పెద్దబాపు అందరు వచ్చిర్రు. పెద్దబాపు బబ్లు ఫ్రెండ్ వదిన కూరగాయల కటింగ్. ఇంకా అమ్మ పెద్దమ్మ ఏమో ప్రిపేర్ చేస్తారు. బెల్లం అన్నమా పెద్దమ్మ ఏమో చేస్తుంది. ఏం చేస్తాను పెద్దమ్మ? ఓకే చేస్తానవా? నువ్వేం చేస్తానవా అమ్మా? ఇదేంటిది పెద్దమ్మా? ఈ సైడ్ది సరే సరే పెద్దమ్మ. అంటే ఇది చేసి దేవుడికి పెట్టాలా? ఓకే అవునవును మనం మాట్లాడితే అవును పెద్దమ్మ అవును కరెక్ట్ అవునవును ఓకే చేపిద్దమ్మా. ఇక అందరు ఇట్లా పనిచేస్తారు. ఇక్కడ మా పెద్దన్నయ్య మొత్తం కొబ్బరికాయలు తీస్తాడు పొట్టు. ఐదా అన్నయ్య? అన్నీ అయిపోయినట్టున్నాయి. ఓకే అన్నయ్య. ఇంకా డాడీ బయటికి పోయిండు. ఇట్లుంది ఇక మా బాపమ్మ కంటికి కనిపిస్తుంది. ఏడుందో మరి బయట ఉన్నదేమో. బాపమ్మ ఇక్కడ దేవుళ్ళ సామాన్లు దొంగతానా బాపమ్మ? దేవుళ్ళ సామాన్లు దొంగతానవా? దేవుని బోలు దొంగతాంది. నయమే నయమే వాళ్ళ ప్యాకెట్ డాడ్ ఇప్పుడే తెచ్చిండు. ఇక బోనాలు తయారవుతానే. బోనాలేనా వదిన తయారయ్యేటి? వంకాయ మా పెద్దనే బంతి పూల దండ కడతాడు ఇంటి ముందు. మధ్యలో స్క్రూ లేదు, పైన కడదాం. స్క్రూలు ఉన్నాయి పైన 3. దాన్ని ఇట్లా కట్టిండి ఇంటి ముందు బంతి పూలు. నెక్స్ట్ ఇంకా దేవుడి రూమ్ కూడా ఉంది. అది కూడా పెద్దగానే అవుతుంది కదన్నయ్య? ఇది కూడా పెద్దగానే అవుతుంది. కింద అది లేదు, స్క్రూ లేదు మళ్ళీ డోర్కి వస్తుంది అడ్డంగా. మరి పెట్టరాదు ఇక. ఇది కూడా 3 లేవు కదా? సరే సరే ఉండని మరి ఊగులాడుదా. మరి 3 కిందికి. దేవుడి రూమ్ కూడా అయిపోయింది. లోపల పూజ, అందరు వర్కింగ్. బోనాలు అయిపోయినాయి. అయిపోలేదా? ఆకలి అవుతుంది. దేవుని కూడా ఆకలి అవుతుంది. పెట్టిర్రా? ఇంకా పెట్టలే. పెడతానా పెద్దమ్మ? పెట్టాక మనం తినుడే కదా. పెరుగు చాలా అమ్మ 2. అది చాలా. ఇవి 2 పెద్దవి లేవు, ఒకటి. ఇక్కడ ముచ్చట డాడీ వాళ్ళు. ఇక్కడ స్లీపింగ్ పెద్దన్నయ్య. నిన్న నైట్ షిఫ్ట్ చేసిండాడు, అందుకే స్లీపింగ్. వాళ్ళకి కొబ్బరికాయ కొడతారు. ఇట్లా కొబ్బరికాయలు కొట్టడం ఎందుకంటే
దేవునికి తీర్థం పెట్టినట్టు. దేవునికా? దేవునికి తీర్థం పెట్టినట్టు. వెరీ గుడ్. పెట్టినావా? నీది అయిపోయిందా బాపమ్మ? అందరం కొడతాను. ఆహా. నువ్వు కొట్టినావా అమ్మ? బోనాలు పెట్టుడు అంతా అయిపోయింది కదా, తింటాం మేము. వస్తానా? మా పెద్ద మావయ్య కూడా వచ్చిండు, తింటాం. హాయ్. మంచిగానే దారం అయిపోయేదాకా మా పెద్దన్నయ్య కైట్ ఎగిరేసిండు. అప్పటి నుంచి ట్రై చేస్తాను మేము. ఇప్పుడు వేయింది కైట్ అంత దూరం. దారం కలపాలి ఇప్పుడు. ఒకటి ఎగిరేస్తాడు మా పెద్దన్నయ్యకి. ఎగిరేయడం వచ్చు కావచ్చు. మెల్ల బబ్లు అది పోతుంది వాళ్ళకి. ఎంత దూరం అయింది. కైట్ కైట్ ఎక్స్పర్ట్. సెకండ్ దారం కూడా అవ్వగొట్టిండు మా పెద్దన్నయ్య. ఏది మనదే హైటు. లాస్ట్ ఉండే పెద్దన్నయ్య డాడీ చెగిరేసిండు మొత్తం పైకి. ఇట్లా కానీ బాగా కష్టం అవుతుంది నన్ను ఎగిరేచుడు కదన్నయ్య. అయ్యో గంతే దారం. పట్టుకోపా. అమ్మో జస్ట్ అయితే పోయేది. పట్టుకున్నాడు కొత్తకి. చేతులకే లూసిపోయేది జస్ట్ అయితే. బోనాలు చేయడం అన్నీ అయిపోయినాయి. అందరం పోతాను. బోనాలు చేసారు అన్నీ అయిపోయినాయి. తిన్నాం ఇంకా పోతారు పెద్ద బాబు వాళ్ళు. తెచ్చిన బాయ్.